హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. సో ఈరోజు నేను ఒక స్పెషల్ డిష్ తోటి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే స్టీమ్డ్ చికెన్. ఇది ఆల్రెడీ నా వీడియోలో నేను షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. బట్ ఏంటంటే అందులో ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేయాలి ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నాకు చాలా క్వరీస్ వచ్చినాయి, నాకు తెలిసిన వాళ్ళందరూ మెసేజెస్ చేశారు, ప్లీజ్ రెసిపీ ప్రొసీజర్ అనేది మాకు చెప్పరా ప్లీజ్ అని. సో హియర్ ఇస్ ద వీడియో. సో చూసారు కదా, చికెన్ అనేది చూడడానికి ఎంత యమ్మీ ఉందో అండ్ చాలా జ్యూసీగా, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మీరు ఒక డైట్ రెసిపీ అని కూడా అనుకోవచ్చు. విత్ చాలా తక్కువ ఆయిల్ అండ్ చాలా తక్కువ బటర్ తోటి యమ్మీ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో సాల్ట్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ అందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఇందులో కారం అనేది యాడ్ చేయం. సో కారం ప్లేస్లో మనం పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీస్ యాడ్ చేస్తాము. సో కొద్దిగా జీలకర్ర అండ్ ధనియాల పొడి కూడా వేసేసుకున్నాము. అండ్ పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ వేసుకుని ఇది వచ్చేసి గరం మసాలా అనమాట. హోమ్మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాము. సో ఇదంతా కూడా ఇందులో కొంచెం ఆయిల్, జస్ట్ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ అంతే. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇంట్లోకి మనం చికెన్ యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను 200 grams చికెన్ తీసుకున్నాను. సో చికెన్ వచ్చేసి బాగా చక్కగా వాష్ చేసుకుని చక్కగా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకుని చక్కగా మ్యారినేట్ చేసేసుకుందాము. చాలా బాగా మిక్స్ అవ్వాలన్నమాట, చికెన్కి మ్యారినేషన్ అంతా బాగా పట్టాలి. సో ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము. బయటనే ఉంచేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. లైక్ మీకు మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ యూస్ చేసుకోండి. స్టీమర్ లేదు అంటే కనుక ఇడ్లీ ఉడికించే గిన్నె ఉంటుంది కదా, అది పెట్టుకుని వాటర్ వేసుకుని వాటర్ని బాయిల్ చేసి కింద ఏదైనా చిన్న కప్ ఆర్ ప్లేట్ అనేది అలా బాయిలించి దానిపైన మనం చికెన్ బౌల్ అనేది ప్లేస్ చేసేసుకుని ఇలా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దీన్ని స్టీమ్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నేను 25 minutes స్టీమ్ చేసుకున్నాను. ఆ తర్వాత చికెన్ అనేది తీసేసుకున్నాను. చాలామంది ఏంటంటే అలాగే తినేస్తారు, బట్ అందులో వాటర్ అనేది దగ్గరికి అయిపోయి చికెన్ అనేది హై ఫ్లేమ్ మీద రోస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అందుకే నేను స్టీమ్ చికెన్ ఫ్రై అని పెట్టాను దీని పేరు. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం బటర్ వేసుకుని ఆ బౌల్లో చికెన్ అంతా ఇందులో షిఫ్ట్ చేసేసుకుని హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి 1 or 2 minutes అలా మూత పెట్టేసి ఉంచితే వాటర్ అనేది దగ్గరికి అయిపోతుంది. సో ఇప్పుడు చికెన్ అంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చక్కగా టాస్ చేసేసుకుని వేపుకుంటే కనుక ఇక్కడ చూసారు కదా, చికెన్ నాకు రెడ్ కలర్లో వచ్చింది. ఫ్లేమ్కి టచ్ అయ్యి చక్కగా చాలా ఎక్సలెంట్గా అనేది ఇది రోస్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ చికెన్ అనేది పీసెస్ అన్నీ ఎలా ఉన్నాయో. సో మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 10 minutes హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి చక్కగా అలా ఫ్రై చేసేసుకోండి. సో ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ అనేది యాడ్ చేసుకుని నేను పాల మీద మీగడే తీసి యాడ్ చేసుకున్నాను. సో ఇది యాడ్ చేసుకున్న మీద స్టవ్ అనేది ఆఫ్ చేసేసి అప్పుడు యాడ్ చేసుకోండి, లేదంటే మీరు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన వెంటనే అందులోంచి బటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అది టేస్ట్ బాగోదన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసి మాత్రమే మీరు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని చక్కగా మళ్ళీ టోస్ట్ చేసేసుకుని ఒకసారి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి, లేదంటే కొత్తిమీర ఏది అవైలబుల్ ఉంటే అది చక్కగా కట్ చేసేసుకుని దాని మీద గార్నిష్ చేసుకుని చాలా యమ్మీగా హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో దీనికి కాంబినేషన్లో చక్కగా ఫ్లేవర్డ్ రైస్ అనేది తెలుసు కదా మీకు, అది పెట్టుకుని తింటే చాలా యమ్మీ ఉంటుంది. ది బెస్ట్ అండ్ హెల్దీ డైట్ రెసిపీ అని కూడా అనవచ్చు, స్టీమ్డ్ చికెన్ ఫ్రై. ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా యమ్మీ రెసిపీ, అస్సలు మిస్ అవ్వద్దు. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాలనే కోరుకుంటున్నాను. సో రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే ష్యూర్గా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. అలాగే నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియో అప్డేట్ అయినా సరే మీకు తప్పకుండా రీచ్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.